ప్రభు రాకడ వస్తుంది అంటే రానివ్వండి అంటారు. లేదండి, ఇవి ప్రభు రాకడకు సూచనలు. ప్రభు చెప్తున్నాడు ప్రవచనాత్మంగా, ప్రభు దినము రావాలని ఆశ పెట్టుకుంటున్న వాళ్ళారా, అది వెలుగు కాదు, అది భయంకరమైన చీకటి. ఆ దినము ఎలా ఉంటుంది? తప్పించుకోవాలని వెళితే సింహం ఎదురైద్దట. ఆ సింహాన్ని తప్పించుకుందాం కదా అని ఇంకొక వైపు వెళ్తే ఎలుగుబంటి ఎదురైద్దట. దాన్ని కూడా తప్పించుకొని ఇంట్లోకి వచ్చి గోడ మీద చేయేస్తే పాము వాడిని కరిచి చంపుతాడు. ఎంత ప్రమాదకరమైన దినం! ఒకవైపు పరిగెడితే సింహం వస్తుంది, మరొక విధంగా తప్పించుకుందామంటే ఎలుగుబంటి ఎదురైంది, మరొక ఇంట్లోకి వచ్చి పోనీ ఇంట్లోనే కాపాడుకుందామంటే గోడ మీద చేయబెడితే పాము కరిసినట్టు ఉండదంట. అంటే యెహోవా దినం అది భయంకరమైన దినం. కనుక దినములు రాకమునిపే, అందుకే అంటాడు దుర్దినములు రాకమునిపే ఇప్పుడు వీటి యందు సంతోషము లేదని చెప్పు. సంవత్సరాలు రాకమునిపే నీ బాల్య దినాలను సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. కనుక జరిగిపోయిన సమయం నీకు తిరిగి రాదు. దేవుడు నీ ముందు ఒక అవకాశం పెట్టాడు. ఇప్పుడు నువ్వు చేయవలసిన దాన్ని నువ్వు జాగ్రత్తగా చేయి. ఇకనైనా నీ చెడును విడిచిపెట్టు, ఇకనైనా నీ పాపాన్ని విడిచిపెట్టు, ఇకనైనా నీ దిమనస్కత్వాన్ని విడిచిపెట్టు, ఇకనైనా నీ పాత రోత బ్రతుకును మార్చుకో. యేసు ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించమని పశ్చాత్తాపడితే దేవుడు నిన్ను క్షమిస్తాడు, దేవుడు నిన్ను రక్షిస్తాడు. నిన్ను నీవు పరీక్షించుకొని పరిశ్రమ చేసుకోవడం మనకెంతైనా క్షేమమో. దేవుని దగ్గర దిద్దుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ ఘనమైన నామమును బట్టి వందనాలు ప్రభువా. మా జీవితాల్లో కూడా ఈరోజు నేను సిద్ధపడుతున్నాను. రాబోయే శిక్షను, రాబోయే శాపమును, రాబోయే ఉగ్రతను తప్పించుకుంటాను ప్రభువా. నాకు సహాయం చేయి, నన్ను క్షమించు, నన్ను విడిపించు, నన్ను మార్చు, నన్ను పరిశుద్ధపరచు అని ఎవరైతే ఒప్పుకుంటూ వారు చేయి చాచారో ఆ చాచబడిన చేతును ముట్టండి ప్రభు. వారి హృదయాన్ని పరిశుద్ధపరచాలి, మహిమ పొందమని ప్రార్థన కోరిన ప్రతి ఒక్కరికి వారి అక్కరలో, వారి అవసరాల్లో సహాయపడమని, కృప దయచేయమని, దీవించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.